ప్రతి ఓటమి వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ మాట నిజమని నిరూపించిన వ్యక్తి రమేష్. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతని కల పెద్ద ఇంజనీర్ అవ్వడం. చదువులో మంచి ప్రతిభ ఉన్నా కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉండేవి. ఒకరోజు అతను పట్టణంలోని పెద్ద కాలేజీలో అడ్మిషన్ పొందాడు. కాని ఫీజులు చెల్లించలేక ఆ అవకాశం అతని చేతుల నుండి జారిపోయింది. ఆ రోజు రమేష్ కన్నీళ్లతో ఇంటికి వచ్చాడు. నా కలలు చెదిరిపోయాయి అని అనుకున్నాడు. గ్రామంలోని అందరూ అతనిని ఓదార్చినా అతని మనసులో మాత్రం ఒక ఖాళీ. కొన్ని రోజులు గడిచాక రమేష్ తన గ్రామంలోని పిల్లలు చదువుకోలేక పాఠశాల విడిచి పొలాల్లో పని చేస్తున్నారని గమనించాడు. ఆ క్షణమే అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంజనీర్ కాలేకపోయినా వీళ్లకు చదువు నేర్పగలను. వీళ్ల భవిష్యత్తు మారితే అదే నా విజయమవుతుంది. అతను చిన్న గుడిసెలో పుస్తకాలు సేకరించి పిల్లలకు ఉచితంగా బోధించడం ప్రారంభించాడు. మొదట 5 పిల్లలు వచ్చారు. తరువాత 10. కొద్ది నెలల్లోనే 100 మంది పిల్లలు అతని దగ్గర చదువుకోవడం మొదలుపెట్టారు. రమేష్ యొక్క ప్రయత్నం ఊరంతా మార్పు తీసుకొచ్చింది. పాఠశాల విడిచిన పిల్లలు తిరిగ చదువులో చేరారు. కొందరు డాక్టర్లు అయ్యారు, కొందరు టీచర్లు అయ్యారు. గ్రామం మొత్తం విద్యతో వెలుగొందింది. ఒకరోజు రమేష్ పాత కాలేజీకి ఆహ్వానించబడ్డాడు. అక్కడ అతనికి గ్రామ విద్యాదీపం అనే బిరుదు ఇచ్చారు. అతను కన్నీళ్లతో చెప్పాడు, నా కలలు చెదిరిపోయాయిన రోజు నేను ఓడిపోయానని అనుకున్నాను. కాని ఆ చెదిరిపోయాయి కలలే నాకు కొత్త ఆరంభం చూపించాయి. నేను ఇంజనీర్ కాలేకపోయినా 100 మంది పిల్లల భవిష్యత్తుకు వంతెన అయ్యాను. నిజమే, ప్రతి విషయం ఒక కారణం కోసం జరుగుతుంది. జీవితం మన కలలను కొన్నిసార్లు చెదిరిపోయాయి, కాని చెదిరిపోయాయి కలలే మనకు కొత్త మార్గం చూపిస్తాయి. నష్టంలా అనిపించినది నిజానికి ఒక గొప్ప అవకాశానికి విత్తనం. మరిన్ని కథలు వినాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.